హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం బ్లీచ్ యానిమే ఎపిసోడ్ 40 అండ్ 41 మీకు ఈ వీడియో తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏంటి బ్రో బ్యాక్ టు బ్యాక్ బ్లీచ్ వీడియోస్ చేస్తున్నాం అంటే, ఈ వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశము రీసెంట్ గానే మన ఛానల్ కి ముగ్గురు సూపర్ చాట్ అయితే చేశారు. ముగ్గురు కూడా 40 రూపీస్ అయితే చేశారు. అండ్ ఆ ముగ్గురు తర్వాత మన ఛానల్ కి ఒక బిగ్ సూపర్ థ్యాంక్స్ వచ్చింది. అండ్ అది ఎవరో కాదు, విష్ణువర్ధన్ అనే బ్రో మన ఛానల్ కి 200 రూపీస్ సూపర్ థ్యాంక్స్ అయితే చేశారు. అండ్ ఆయన కామెంట్ సెక్షన్ లో అడిగినది ఒకటి, బ్లీచ్ మాత్రం స్టాప్ చేయకు బ్రో అన్నారు. సో అందుకనే ఇప్పుడు కూడా ఈ కంటిన్యూగా బ్లీచ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈ టైంలో క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ చేద్దాం అనుకున్నా కానీ వెబ్సైట్లో మాంగా పేజెస్ డౌన్లోడ్ చేస్తుంటే అవి డౌన్లోడ్ కావడం లేదు. అండ్ ఈ టైంలోనే మన ఛానల్కి అయితే విష్ణువర్ధన్ బ్రో సూపర్ చాట్ చేయడం అండ్ ఆయన అడిగినది కేవలం బ్లీచ్ స్టాప్ చేద్దన్నారు. సో ఆయన కోసం ఈ వీడియో అయితే కంటిన్యూగా చేస్తున్నాను. అండ్ ఈ వీడియో తర్వాత ది డైలీ లైఫ్ ఆఫ్ ది ఇమ్మోర్టల్ కింగ్ వీడియో వస్తుంది. అండ్ కొద్ది రోజులు క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ వీడియో రాకపోవచ్చు, ఎందుకంటే మాంగా ప్యానల్స్ డౌన్లోడ్ కావడం లేదు. నేను వేరే వెబ్సైట్ నేనే సెర్చ్ చేయాలి ఇంకా. అండ్ ఈ 41 ఎపిసోడ్స్తో అయితే బ్లీచ్ సోల్ సొసైటీ ఆర్క్లో సగం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ 21 ఎపిసోడ్స్ కలుపుకొని ఒక లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఆ లాంగ్ వీడియో తర్వాత రిమైనింగ్ ఎపిసోడ్స్ని అయితే కవర్ చేద్దాము. ఎందుకు బ్రో ఇలా చేస్తున్నాం అంటే, ఒకవేళ ఫ్యూచర్లో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఎపిసోడ్స్ కాపీరైట్ పడి ఒకవేళ రిమూవ్ అయినా సరే ఈ లాంగ్ వీడియో అనేది ఒక బ్యాకప్గా ఉంటుందని చేస్తున్నాను. అందుకనే ప్లీజ్ ఆ వీడియోని కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియో అనేది స్టార్ట్ చేసుకుందాం. లాస్ట్ ఎపిసోడ్ ఎక్కడైతే ఎండిందో ఈ ఎపిసోడ్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. లిటరల్లీ మన ఇచ్చుకోగాడు సారీ గాయస్ నేను ఓడిపోయాను అని చెప్పి కింద పడిపోతాడు, స్ప్రో కోల్పోయి. అప్పుడే కెంపాచి కూడా మన ఇచ్చుకోగాని చూసి, ఎందుకు రాలా అంటున్నావు, నువ్వు గెలిచేసావు, ఇన్ఫాక్ట్ నువ్వు నా స్క్వాడ్ని కట్ చేసావు కాబట్టి నేను ఓడిపోయా, నువ్వు గెలిచావు, ఇదే నిజం అని చెప్పి వెంటనే కెంపాచి కూడా స్ప్రో కోల్పోతాడు. ఎందుకంటే ఇద్దరు ఒక రేంజ్లో అటాక్ చేసుకుంటారు. ఇద్దరు స్లాషెస్ ఆపోజిట్ ఎనిమీస్కి అయితే టచ్ అయ్యాయి కాబట్టి ఇద్దరు బ్లీడింగ్ వల్ల అయితే కళ్ళు తిరిగి కింద పడిపోతారు. అప్పుడే కెంపాచి దగ్గరికి తన లూటినెంట్ వచ్చి కెంపాచిని తీసుకొని వెళ్తూ ఇచ్చుకోని చూసి, కమాన్ ఇచ్చుకో, నువ్వు చనిపోకూడదు, నువ్వు ఖచ్చితంగా తిరిగి లేవాలి అండ్ మళ్ళీ మా కెంపాచి సార్తో అయితే ఫైట్ చేయాలి. ఇన్ఫాక్ట్ నువ్వు చేసినంత బాగా ఫైట్ ఇంతవరకు ఎవరు చేసిన లేదు. మా కెంపాచి సార్కి నువ్వు ఎంతో మంచి టఫ్ కాంపిటీషన్ ఇచ్చినావు, నాకు ఎంతో సంతోషంగా ఉంది, చనిపోద్దిచ్చుకో, నువ్వు ఖచ్చితంగా బతకాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పి వెంటనే కెంపాచిని అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ సీన్లో మనకు గాంజో కానీ హంటోరా అయితే చూపిస్తారు. అప్పుడే హంటోరా గాడు ఇచ్చుగో యొక్క ఫైట్ కంప్లీట్ అయినట్లుంది, గెలిచాడో ఓడిపోయాడు అనడంతో దానికి గాంజో గాడు కూడా, ఇప్పుడు మనకు ఆ టైం లేదు, ఇప్పుడు మనం వచ్చినది రుక్యాన్ సేవ్ చేయడం కోసం, అడ్డమైన డిస్ట్రాక్షన్స్ మనకు అవసరం లేదు, ఒకవేళ నేను చనిపోయినా సరే ఇచ్చుగో ఉన్న ఇదే చేస్తాడు, మనం ఇక్కడికి వచ్చిండే పర్పస్ ఏంటి అండ్ ఆ పర్పస్ మీద మనం వర్క్ చేయాలని చెప్పి వెంటనే ఒక చైన్ తీసి దాన్ని పేకి ఇసురుదాం అనుకుంటాడు. కానీ మనోడు ఇసురుతాడు కానీ ఆ చైన్ అనేది కట్ అయిపోతుంది. సో అది చూసిన అంటారో గాడు, నా పక్కనే పడిందిరా, నన్ను చంపేయాలనుకుంటున్నావా అనడంతో, ఓ షెడ్ ప్లాన్ ఏ ఫెయిల్ అయింది, అయినా పర్లేదు నా దగ్గర ప్లాన్ బి ఉందని చెప్పి వెంటనే హనటోరా గానికి తాడు కట్టి తనని గాల్లోకి ఇసురుతాడు. అండ్ హనటోరా గాడు కూడా, అరే నన్ను చంపేస్తావా చెత్తనా కొడక అని చెప్పి తిడుతూ ఉంటాడు. ఇంకా మన గాంజో గాడు కూడా, నాకు ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు, మనం ఎలాగైనా తనని సేవ్ చేయాలని చెప్పి తనని రెపాంటిస్ సెల్ వైపు అయితే ఇసురుతాడు అనమాట. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి నెక్స్ట్ సీన్ లో మన ఇచ్చుకో దగ్గరికి అయితే మన ఒరిచి వస్తుంది అనమాట. అండ్ ఒరిచి వచ్చిన వెంటనే ఇచ్చుకొని చూసి, ఓ షెట్ నేను లేట్ అయ్యా, నన్ను క్షమించుకో, నేను కొంచెం లేట్ అయినందుకు నువ్వు ఇంతలా డ్యామేజ్ తీసుకున్నావు, బట్ నేను మాత్రం నీకు ప్రామిస్ ఇస్తున్నాను, నిన్ను మాత్రం చావునివ్వను అని చెప్పి వెంటనే తనని అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది తనకు ఫస్ట్ ఎయిడ్ చేయడం కోసం. అండ్ ఇంకొక సైడ్ కెంపాచి అయితే కొంచెం స్ప్రోలోకి వస్తాడు. అప్పుడే తన లొట్టిని చూసి, కెంపాచి సార్ మీరు లేచారా అనడంతో అప్పుడే మన కెంపాచి గారు కూడా, నన్ను క్షమించు, నేను ఫర్ ది ఫస్ట్ టైం ఓడిపోయాను అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే తన లొట్టిని తనని తిట్టి, అసలు ఎలా మీరు ఓడిపోతారు, ఆ పిల్లోడు తన స్క్వాడ్ ఇద్దరు కలిసి మీ మీద అటాక్ చేశారు, సో ఈ బ్యాటిల్ అనేది 1 vs 2 కిందకి లెక్క అవుతుంది, మీరు కేవలం ఒక్కడే ఫైట్ చేశారు, అందుకని మీరు ఓడిపోలేదు, జస్ట్ టై కిందకి లెక్క అనడంతో అప్పుడే కెంపాచి గారు కూడా నవ్వుకుంటా, లేదు లూటినెంట్, ఒకప్పుడు నేను నిన్ను చూసినప్పుడు గుర్తుందా అనడంతో అప్పుడే ఫ్లాష్ బ్యాక్ సీన్ అనేది గుర్తు తెచ్చుకుంటారు. మన కెంపాచి గారు తన స్క్వాడ్తో అక్కడ ఉండే జనాలందరినీ చంపి పారుతుంటాడు. అండ్ అంతమందిని చంపేసిన తర్వాత కూడా అక్కడ ఉండే ఒరిచి పాప అయితే నవ్వుకుంటా తన దగ్గరికి వస్తుంది. అప్పుడే మన కెంపాచి గారు, నీకు భయంగా లేదా, అండ్ ఈ స్టూపిడ్ టూల్తో నేను ఇంతమందిని చంపేసా కదా అనడంతో అప్పుడే మన ఎరిచి పాప కూడా అక్కడ స్క్వాడ్ కొండే బ్లడ్ అంతా తీసుకొని కెంపాచిని చూసుకుంటా నవ్వుకుంటా తన చేతికి బ్లడ్ అంటించుకుంటుంది. ఇంకా అజ్జూసన్ కెంపాచి ఇది నాకంటే పెద్ద మెంటల్ అనుకొని ఇంకా అప్పటి నుంచి తన మన కెంపాచిని పెంచింటాడు అనమాట. సో అలా వీళ్ళ రిలేషన్ అయితే పెద్దగా ఉంటుంది. అండ్ కట్టుపడిన ప్రేయర్ సీన్లో అయితే మన యాచరో పాప అయితే ఉనాహనా మేడం ఇక్కడికి వస్తుంది అండ్ నిన్ను ఐచుకోగాని ఇద్దరిని ట్రీట్ చేస్తుందిలే అనడంతో అప్పుడే కెంపాచి గారు తన స్క్వాడ్ తీసుకొని, నాకు నీ పేరేంటో తెలియదు, బట్ ఇంత ముందర ఇచ్చుకో గారు చెప్పాడు తనకి తన స్క్వాడ్ హెల్ప్ చేసిందంట అండ్ తన స్క్వాడ్ పేరు కూడా తనకు తెలుసు, బట్ నాకు నీ పేరు తెలీదు, కానీ నాకు ఇప్పుడు నీ పేరు తెలుసుకోవాలని ఉంది అండ్ నాకు నీ సాయం కూడా కావాలి, నాకు తెలుసు నేను ఎంతో స్ట్రాంగెస్ట్ పర్సన్, నా చిన్న వయసు నుంచి నన్ను అందరూ డిఫరెంట్గా చూసేవాళ్ళు, సో అందుకని నేను ఎంతో స్ట్రాంగ్గా ఫీల్ అయ్యా కానీ, బట్ ఇప్పుడు నేను ఇంకా స్ట్రాంగ్గా మారాలనుకుంటున్నాను, దానికి నువ్వే నాకు హెల్ప్ చేయగలవు, ప్లీజ్ నన్ను స్ట్రాంగ్గా మార్చడానికి నువ్వు హెల్ప్ చేయి, దయచేసి నాకు నీ పేరు చెప్పు, నీ పవర్ నాకు ఇవ్వు, నాకు నువ్వు సాయం చేస్తావా నేను స్ట్రాంగ్గా మారడానికి అని చెప్పి మన కెంపాచి గారు తన స్క్వాడ్ని అడుగుతూ ఉంటాడు.
అండ్ నెక్స్ట్ సీన్ లో మనకు రుకియాని అయితే చూపిస్తారు. రుకియా ఇచుగో యొక్క స్పిరిచువల్ ఎనర్జీని సెన్స్ చేయలేకపోతుంది. సో అప్పుడే మన రుకియాకి అర్థమైపోతుంది ఇచుగో గడు ఓడిపోయాడా లేదంటే చనిపోయాడా, అసలు ఎందుకని వీళ్ళు నన్ను కాపాడడానికి ఇంతలా వాళ్ళ ప్రాణాలను అడ్డేస్తారు, నీకేమన్నా తెలుసా కైజన్ అంటుంది. అండ్ నెక్స్ట్ సీన్ లో మనకైతే గాంజో గాని చూపిస్తారు. మన గాంజో గడు పైకి వచ్చింటారు. అండ్ వెంటనే హనటోరా గాడు గాంజో గాడు ఇద్దరు కూడా అక్కడ ఉండే ఇద్దరు సోల్ రీపర్స్ ని కొట్టేసి ఫైనల్లీ రుకియాని కాపాడబోతున్నామని చెప్పి వెంటనే రుకియా లోపల ఉంటే ఆ డోర్ అనేది ఎత్తడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సో మన గాంజో గడు తన సాయశక్తిలా ట్రై చేసి వెంటనే ఆ గోడను ఎన్నో కష్టాలు పడి పైకి లేపుతాడు. బట్ పైకి లేపిన వెంటనే మన గాంజో గడి కళ్ళు అయితే ఒక సీన్ ని చూసి షాక్ అయిపోయి ఉంటుంది. అండ్ తన ఎదురుగా మన రుకియా పాప అయితే ఉంటుంది. అండ్ అప్పుడే మన గాంజో గడు లేదు తను నాకు తెలుసు నిజంగానే తనే కదా అని చెప్పి అంటుంది. బట్ మన రుకియాకి అండ్ అంటోరాకి అర్థం కాదు. అప్పుడే మన గాంజో గడు నువ్వే కదా నా బ్రదర్ని చంపావు అనడంతో అప్పుడే మన రుకియా పాపకు కూడా అర్థమైపోతుంది వీడు కూడా ఒక షీబాని అని. అప్పుడే గాంజో గడు లేదు నాకు ఇప్పటికీ గుర్తుంది, నువ్వే ఆ రోజు నా బ్రదర్ని చంపావు అండ్ నా బ్రదర్ ఆ రోజు చాలా wounds తో ఉన్నాడు. సో తను చనిపోయే స్టేజ్లో లేడు అండ్ ఆ రోజు నా బ్రదర్ని నువ్వే చంపేసావు అనడంతో అప్పుడే అంటోరా గాడు కూల్ గాంజో అసలు మనం ఇక్కడికి వచ్చిండేదే రుకియాని సేవ్ చేయడం కోసం. రుకియా గురించి నాకు ఎన్నో తెలుసు, తను ఖచ్చితంగా నీ బ్రదర్ని చంపిండదు, నువ్వు ఎవరు అనుకొని తనని బ్లేమ్ చేస్తున్నావు, ముందు నువ్వు కామ్ అవ్వు అనడంతో అప్పుడే రుకియా కూడా లేదు నువ్వు ఆగు అంటారు అని తను చెప్తుండేది నిజమే, నేనే తన బ్రదర్ని చంపాను అండ్ నాకు తెలుసు సీబా కాజన్ గురించి అండ్ తనని నేనే చంపాను. ఒకవేళ ఇప్పుడు నువ్వు నన్ను చంపాలనుకుంటే చంపేసి నాకు ఎటువంటి రిగ్రెట్స్ కూడా లేవు, నేను ఇప్పుడు చావడానికి పెద్ద కంప్లైంట్స్ కూడా లేవు, నేను నీ చేతిలో చనిపోతాను అనడంతో ఇంకా మన గాంజోగాడు ఆ మాటలు విని ఫుల్గా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి ఇప్పుడు నా చేతిలో నీ చావుని ఎవరు ఆపలేరు అని చెప్పి వెంటనే తన కాలర్ని పట్టుకొని తను చంపేసే స్టేజ్లోకి కూడా వెళ్దామని చూస్తాడు. కానీ అప్పుడే అంటారు ఆగు గాంజో అసలు నువ్వు ఇచ్చుకోక మాట ఇచ్చావు, నువ్వు తనని కాపాడుతానని అండ్ మనమంతా ఇక్కడికి వచ్చినది కూడా అండ్ ఇంత డేర్ సిచ్యువేషన్ చేసినది కూడా తనని కాపాడడం కోసమే. ఇప్పుడు నువ్వు ఇలా అవుట్ ఆఫ్ కంట్రోల్ కాకూడదు, ఏది నిజమో ఏది అబద్ధమో మనం తెలుసుకుందాం, ముందు ఇక్కడ నుంచి మనం తప్పించుకోవాలి అంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే వీళ్ళ ముగ్గురికి ఒక స్ట్రాంగ్ స్పిరిచువల్ ఎనర్జీ అయితే ఫీల్ అవుతారు. అండ్ ఆ స్పిరిచువల్ ఎనర్జీ ఎవరిదో కాదు స్క్వాడ్ 6 కెప్టెన్ అయిన బ్యాకుగా కుచికి అనమాట. అండ్ తను నడుచుకుంటా ఇక్కడికి వస్తూ ఉంటాడు. అండ్ దీనికి ప్యారల్ గా అయితే మనకి 13th డివిజన్ కెప్టెన్ యొక్క హౌస్ అనేది చూపిస్తారు. సో అక్కడే ఉండే లెఫ్టినెంట్స్ అండ్ స్క్వాడ్ మెంబర్స్ అందరూ కూడా కెప్టెన్ ఎలాగైనా మీరు లేవండి, కెప్టెన్ ఐజన్ చనిపోయాడు అండ్ ఇప్పుడు కంట్రీ అనేది వార్ జోన్ లో ఉంది, మీరు ఖచ్చితంగా లేవాలి అనడంతో అప్పుడే స్క్వాడ్ 13 కెప్టెన్ అయిన జుషీరో ఉకిటెక అయితే పైకి లేచి ఏంట్రా ప్రశాంతంగా పడుకోనిరా ఏం జరిగింది అనడంతో అప్పుడే జరిగిన మ్యాటర్ అంతా కూడా తనకు చెప్తారు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి మళ్ళీ గాంజో హనటోరా అండ్ రుకేన్ అయితే చూపిస్తారు. కెప్టెన్ గుజ్కి ఇక్కడికి నడుచుకుంటూ వస్తుంటేనే తన యొక్క స్పిరిచువల్ ఎనర్జీని సెన్స్ చేసి వీళ్ళ ముగ్గురు భయపడుతూ ఉంటారు. అండ్ అప్పుడే మన గాంజో గాడు సరే ఇప్పుడు మనం ఎలాగైనా తప్పించుకోవాలి అండ్ ఇక్కడ నుంచి బయటపడడానికి ఒక్క వేనే ఉంది అనడంతో అప్పుడే హనటోరా గాడు కూడా అవును అంటాడు. అండ్ అప్పుడే ఏం చేయాలో మనకి అర్థం కాదు గాంజో గానికి. అండ్ అప్పుడే హనటోరా గాడు మీరేం భయపడకండి, నేను కొద్దిసేపు వెళ్ళి కెప్టెన్ గుజ్కి ఆపుతాను అండ్ ఈ గ్యాప్ లోనే మీరు బయటకు వచ్చిన వెంటనే ఖచ్చితంగా కిందికి దుంకి తప్పించుకోండి అని చెప్పి వెంటనే మన హనటోరా గాడు అనడంతో ఇంకా ఆ మాటలు విని గాంజోకి రుకియాకి మైండ్ పోతుంది. అండ్ అప్పుడే గాంజో గాడు నీకేమైనా పిచ్చి పట్టిందారా, అసలు నువ్వు ఎందుకని ఇలా చేస్తున్నావు, వాడిని నువ్వు ఆపగలను అనుకుంటున్నావు అనడంతో అప్పుడే మన హనటోరా గాడు కూడా నవ్వుకుంటా అలా ఏం లేదు, నేను అతని చేతిలో చనిపోయి ఉండొచ్చు అండ్ ఒకవేళ ఓడిపోవచ్చు కానీ నేను ఖచ్చితంగా రుకియాని సేవ్ చేయడం కోసమే మీతో కలిశాను అండ్ ఇప్పుడు రుకియాని సేవ్ చేయడం కోసం నేను చనిపోవడానికైనా సిద్ధం, దయచేసి నన్ను ఆపకండి అని చెప్పి మనోడు అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే రుకియా కూడా రే నీకేమైనా పిచ్చి పట్టిందా, తను నిజంగానే నిన్ను చంపేస్తాడు అంటున్నా సరే అప్పుడే గాంజో గాడు తన నాపి ఆగు, నేను ఇంకా నీతో మాట్లాడాల్సినది చాలా ఉంది, నేను యాక్చువల్ గా ఈ సోల్ సొసైటీలోకి 2 పనులు చేయడం కోసం వచ్చాను, ఒకటి నా బ్రదర్ని చంపిండే వాళ్ళని చంపడం కోసం అండ్ నిన్ను సేవ్ చేయడం కోసం, బట్ నా కర్మ కొద్దీ 2 ఒకరే అయ్యారు. ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు కానీ బట్ ఇప్పుడైతే నేను ఒకటి డిసైడ్ అయ్యాను, ఖచ్చితంగా ఆ హనటోరా గారిని అయితే చావనీనని చెప్పి వెంటనే మనోడు పరిగెత్తుకుంటూ వెళ్ళి హనటోరా గారిని వెనక్కి విసిరేసి ఆగురా ఇప్పుడు తనని కాపాడాల్సినది నువ్వు కాదు నేను అండ్ వీటితో నేను ఫైట్ చేస్తాను అని చెప్తాడు. అండ్ అప్పుడే కెప్టెన్ కుష్కి కూడా వీళ్ళని చూసేసి దగ్గరికి వస్తాడు. అండ్ అప్పుడే గాంజో గాడు కూడా తన మనసులో సారీ అన్నయ్య నేను చంపిన వాళ్ళని చంపుదామని ఇక్కడికి వచ్చాను, బట్ ఆ రివెంజ్ కొంచెం లేట్ అయ్యేటట్లుంది, నేను వీళ్ళతో ఫైట్ చేసి వీడిని ఓడిచ్చేసిన తర్వాత లాస్ట్ లో ఆలోచిస్తాను తనని చంపేయడం అని చెప్తాడు. అండ్ అప్పుడే కెప్టెన్ కుష్కి గారు కూడా ఏంట్రా నువ్వు నన్ను ఆపుదాం అనుకుంటున్నావు అనడంతో అప్పుడే మన గాంజో గాడు కూడా అవునరా నీకేమైనా డౌట్ ఉందా, దమ్ము ఉంటే నన్ను దాటుకునే తంతాకు వెళ్ళు అంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో మనకైతే ఇచుకో గాని చూపిస్తారు. అండ్ ఇచుకో దగ్గర ఒరిచి వచ్చి ఉంటుంది. అండ్ అప్పుడే ఇచుకో గానికి ఫ్లాష్ బ్యాక్ అనేది గుర్తొచ్చేసి ఏంటి నేను ఇంకా చావలేదా, నన్ను ఎవరు కాపాడారు అండ్ ఇప్పటికీ నాకు భూమి మీద నూకలు ఉన్నాయి అని చెప్పి మనోడు అనుకుంటూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే అక్కడికి ఒరిచి వచ్చి దయచేసి నన్ను క్షమించి ఇచుకో, నా వల్లే నువ్వు ఇంతలా డ్యామేజ్ తీసుకున్నావు, బట్ నువ్వు ఆ కెప్టెన్ ఓడించినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది అనడంతో అప్పుడే మన ఇచుకో గాడు కూడా లేదు నేను ఎలాగైనా సరే తనని సేవ్ చేయాలని చెప్పి మనోడు పైకి లేయడానికి అయితే చూస్తాడు. అప్పుడే ఒరిచి తిట్టి నీకేమైనా పిచ్చి పట్టిందారా అండ్ నీకు తగిలిన గాయాలు నేను హీల్ చేశాను,
బట్ అవి చాలా లోతుగా దిగాయి. నువ్వు అంత దారుణంగా ఫైట్కి గురయ్యావు, ఖచ్చితంగా నువ్వు రెస్ట్ తీసుకుంటేనే నువ్వు కొంచెం తిరిగి లేచి ఫైట్ చేయగలవు, అది నీకు తెలుస్తుందా లేదా అనడంతో ఇంకా మన ఇచ్చుగో గాడు కూడా సరే అని చెప్పి రెస్ట్ తీసుకుందాం అనుకుంటాడు. అప్పుడే మన రుచి కూడా ఓకే ఈ నాకు ఒక విషయం తెలియాలి అండ్ ఈ మాస్క్ నీ దగ్గరికి ఎలా వచ్చింది, అసలు ఈ మాస్క్ ఏంటి అనడంతో అప్పుడే మన ఇచ్చుగో గాడు ఫ్లాష్ బ్యాక్ అనేది గుర్తెచ్చుకొని ఈ మాస్క్ ఒకప్పుడు నేను రెంజిగంతా ఫైట్ చేసినప్పుడు నాకు హెల్ప్ చేసింది అండ్ అప్పుడే నేను స్ప్రోలోకి వచ్చినప్పుడు అనటోరా గాడు నాకు ఈ మాస్క్ గురించి చెప్పాడు అండ్ ఈ మాస్క్ కూడా చూడడానికి బాగుంది, నేను నా దగ్గరే పెట్టుకుందాం అనుకున్నా కానీ అది ఒక బ్యాడ్ ఫీలింగ్ ఇస్తుందని చెప్పి అనటోరా గాడు దాన్ని నీళ్ళలోకి ఇసిరేసాడు అండ్ అప్పుడు నేను దాన్ని మిస్ చేసుకున్నా అనుకున్నా కానీ ఇది మళ్ళీ నా దగ్గరికి వచ్చిందంటే ఇది నాకు ఒక లక్కీ చార్మ్ లాంటిది అనడంతో అప్పుడే ఉరిచి కూడా హనటోరా అనడంతో అప్పుడే మన ఇచ్చుగో గాడు చెప్తామంట అవును హనటోరా స్క్వాడ్ 4కి చెందిన వ్యక్తి, తను మనకి ఎనిమీ కావచ్చు కానీ తనే నాకు తెలియని గాయాలన్నింటినీ కూడా ఒకప్పుడు హీల్ చేశాడు, నువ్వేం భయపడకు, తను రుకేన్ సేవ్ చేసే ఆపరేషన్లోనే మనకు హెల్ప్ చేస్తున్నాడు అనడంతో అప్పుడే ఉరిచి కూడా నేను దాని గురించి అడగడం లేదు, అసలు ఈ మాస్క్ ఏంటి అండ్ ఈ మాస్క్ ఒక బ్యాడ్ ఇండికేషన్ ఇస్తుంది, మర్యాదగా నువ్వు దాన్ని నాకు ఇచ్చే అనడంతో అప్పుడే మన ఇచ్చుకోగాడు దాన్ని లాక్కొని లేదు ఇది నా లక్కీ చామ్ నేను దీన్ని ఎవరికి ఈను అంటాడు. అప్పుడే మన ఉరిచి కూడా అవునా అయితే ఇంకొకసారి చెప్పు అంటాడు అండ్ తన దగ్గర నుంచి వచ్చే స్పిరిచువల్ ఎనర్జీకే మన ఇచ్చుకోగాడు భయపడి వద్దులే ఈ మాస్క్ వద్దు తొక్క ఏమి వద్దు ఇది నువ్వే తీసుకో అని చెప్పి మన ఇచ్చుకోగాడు తనకి ఇచ్చేస్తాడు అండ్ అప్పుడే మన ఇచ్చుకోగాడు అవును నీలో ఇంత స్ట్రెంత్ ఉందని నేను అనుకోలేదు, కేవలం నువ్వు నన్ను అంత దూరం నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చి నాకు హీల్ కూడా చేసావంటే ఇది చాలా గ్రేట్ అనడంతో అప్పుడే ఉరిచి కూడా గ్రేట్ లేదు తొక్కలేదు నేను నా ఒరిజినల్ ఫామ్కి వచ్చి అక్కడి నుంచి నేను ఇక్కడికి తీసుకొని వచ్చాను అనడంతో అప్పుడే మన ఇచ్చుకోగాడు అవునా ఒరిజినల్ ఫామ్ అంటాడు కానీ అప్పుడే మనోడు షాక్ అయ్యి ఏంటి నీకు ఒరిజినల్ ఫామ్ ఉందా, అసలు ఈ ఫామ్ నీ ఒరిజినల్ కదా అనడంతో అప్పుడే ఉరిచి కూడా ఎవడు చెప్పాడు ఇది నా ఒరిజినల్ ఫామ్ అని అండ్ నా ఒరిజినల్ ఫామ్ చూపిస్తానని చెప్పి వెంటనే తన ఒరిజినల్ ఫామ్ లెక్క అయితే మారుతుంది అండ్ అప్పుడే మన ఒరిజిన్ చూసి ఇచ్చుకోగాడు షాక్ అయిపోతారు అనమాట, ఎందుకంటే తను ఒక అమ్మాయి అనమాట అండ్ నేకుడుగా ఉంటుంది. సో తనని చూసి మన ఇచ్చుకోగాడు ఏ షర్ట్ నువ్వు బట్టలు వేసుకోలేదు ఎందుకు వేసుకోలేదు అని చెప్పి షాక్ అయితే అప్పుడే మన ఉరిచి కూడా అవునా నన్ను చూసిన వాళ్ళు ఎవరైనా షాక్ అవుతారు, ఎందుకంటే నేను అంత అందంగా ఉంటా కదా అదే నాకు రీజను అండ్ నేను అందుకని ఎక్కువగా నా ఒరిజినల్ ఫామ్ని ఎవరికి చూపించను, నువ్వేం భయపడకలే అని చెప్పి వెంటనే తను డ్రెస్ వేసుకొని ఏంటి నువ్వు కూడా కొంచెం సిగ్గుపడుతున్నావే నీలో ఈ కైండ్నెస్ చూడలేదు అనడంతో దానికి మన ఇచ్చుకోగాడు నా గురించి ఏం లేదు ముందు నువ్వు బట్టలు వేసుకో అని చెప్పి సిగ్గుపడుతూ ఉంటాడు అండ్ అప్పుడే ఉరిచి కూడా అవునా అని చెప్పి వెంటనే తను కూడా మన ఇచ్చుకోత అయితే ఒక ఫన్నీ చార్జ్ చేస్తుంది, ఏమైంది నువ్వు ఇంతవరకు ఏ అమ్మాయిని నేకుడుగా చూడలేదా అండ్ ఇట్లాంటి ఒక ఆపర్చునిటీని నీ అట్లాంటి మిస్ చేస్తాడని నేను అనుకోలేదే అనడంతో దానికి మన ఇచ్చుకోగాడు కూడా ఆ ఆఫర్ ఏం నాకేం వద్దులే వేరే వాడిని చూపి కానీ ఇప్పుడు నువ్వు బట్టలు వేసుకున్నావా లేదా అని చెప్పి తనని తిడుతూ ఉంటాడు. అప్పుడే మన ఉరిచి కూడా తను ఇచ్చుకొని ఎలాగైతే ఇక్కడ తీసుకొని వచ్చింటుందో అండ్ ఒక ఐటెం చూపించి దీన్ని ఎలా వాడాలో చెప్తూ ఉంటుంది. ఇంకా మన ఇచ్చుకోగాడు కూడా ఆ మాటలు వింటూ ఉంటాడు అండ్ ఈ గ్యాప్లోనే వీళ్ళిద్దరూ కూడా కెప్టెన్ కుజికి దగ్గర నుంచి వచ్చిండే స్పిరిచువల్ ఎనర్జీని అయితే సెన్స్ చేస్తారు అండ్ అప్పుడే మన ఇచ్చుకోగానికి అర్థమైపోతుంది అది కుజికిదే అండ్ రెపెంటిస్ సెల్ దగ్గర నుంచి ఈ స్పిరిచువల్ ఎనర్జీ వస్తుందని చెప్పి మనోడు అనుకుంటాడు అండ్ అప్పుడే మనోడు షాక్ అయిపోతాడు అనమాట, అక్కడ హనటోరా ఇంకా గాంజోగాడు ఉన్నాడు సో నేను ఎలాగైనా వాళ్ళని కాపాడాలి అనడంతో అప్పుడే మన ఒరిచి కూడా లేదు నువ్వు అక్కడికి వెళ్ళకూడదు అన్నా సరే మన ఇచ్చుకోగాడు అప్పటి వరకు ఒరిచి ఏదైతే ఐటమ్ చూపించింటుందో అండ్ దాన్ని వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండని చెప్పినా సరే వెంటనే మనోడు దాన్ని ఉపయోగించి గాలిలోకి ఎగురుతాడు, అది ఒక గ్లాడర్ మాదిరి ఉపయోగిస్తాడు. ఇంకా మన ఒరిచికి పిచ్చి కోపం వచ్చి ఇచ్చుకోగానే బండబూతులు తిడుతుంది, యూ బాస్టర్డ్ యూ ఫుల్ చెత్తనా కొడుక నీ వూన్స్ కూడా క్లియర్ కాలేదు అప్పుడే అలా పారిపోయావా అని చెప్పి అండ్ నెక్స్ట్ సీన్ అనేది మళ్ళీ రెపెంటిస్ సెల్ దగ్గరికి అయితే షిఫ్ట్ అవుతుంది. అప్పుడే రుకాక్ మైండ్ పోతుంది, ఎందుకంటే కెప్టెన్ కుజికి చెల్లి అనేది కూడా కనికరం లేకుండా చంపేయడానికి ట్రై చేసిండేవాడు, గాంజోగాని వదులుతాడని కూడా లేదు అండ్ అప్పుడే గాంజోగాని పారిపో అని చెప్తున్నా సరే అప్పుడే అంటారు నువ్వేం భయపడకు రుకియా, ఖచ్చితంగా గాంజో దగ్గర ఎటువంటి ట్రిక్స్ అయినా ఉంటాయి అండ్ మేము ఇప్పటి వరకు సర్వైవ్ అయ్యామంటే అది ఖచ్చితంగా గాంజో వల్లే, ఖచ్చితంగా తను మనల్ని ఇక్కడ నుంచి తప్పిస్తాడు అంటాడు. కానీ అప్పుడే మన కెప్టెన్ కుజికి గాడు ఎలాగైతే ఇచ్చుకొని క్రాస్ అయ్యి తన బాడీని కట్ చేశాడో అలాగే మన గాంజో గాని కూడా స్ప్లిట్ సెకండ్స్ లో తన బాడీ అనేది కట్ చేసి పారదొప్పుతాడు అండ్ అంత గాయం తగిలించుకోండి మన గాంజో గాడు అస్సలు భయపడకుండా ఏరా ఇదేనా నీ పవర్ఫుల్ అటాక్, దమ్ముంటే ఇంకొకసారి ఫైట్ చేయరా, నువ్వు ఖచ్చితంగా నన్ను దాటేసుకొని అమ్మాయి తక్కువ వెళ్ళాలి అంటాడు. బట్ రుకియా మాత్రం తనని తిడుతూ ఉంటుంది, మర్యాద ఇక్కడ నుంచి పారిపో తనకు కనపడకుండా డిసప్పేర్ అయిపో అంటూ ఉంటుంది. బట్ కుజికి గాడు మాత్రం అవునా నీకు చనిపోవాలని అంత ఆశగా ఉంటే నేనేందుకు కాదంటాను అని చెప్పి నేను చంపేస్తాలే అంటాడు. అండ్ అప్పుడే మన గాంజో గాడు కూడా నేను ఒక శ్రీబాయ్ ఫ్యామిలీకి చెందిన వాడిని, మాకు భయం అంటూ ఏమీ లేదు అండ్ మమ్మల్ని చూసిండే వాడే భయపడాలి, ఇప్పుడు రారా చూసుకుందాం అంటాడు. అప్పుడే రుకే గాంజోని తిట్టి బ్రదర్ ప్లీజ్ తనని చంపకు తనని వదిలే అని చెప్పి అరుస్తూ ఉంటుంది. బట్ మన కెప్టెన్ బ్యాకుగా గాడు ఇదేది పట్టించుకోకుండా నువ్వు ఖచ్చితంగా ఇక్కడ నుంచి మాయమైపోతావు, అది ప్రాణాలతో కాదు చనిపోయి మాయమైపోతావు అని చెప్పి
తన స్క్వాడ్ ని బయటికి తీసి సెన్బన్ జకురా 8000 చెర్రీ బ్లాసమ్స్ అంటాడు. అండ్ వెంటనే తన స్క్వాడ్ అయితే మాయమైపోతుంది. జస్ట్ పిడి మాత్రమే ఉంటుంది. అండ్ అది చూసిన గాంజోగాడు ఏమైందిరా నీ స్క్వాడ్ అనడంతో అప్పుడే దాన్ని చూస్తూనే మన రుకియా పారిపో గాంజా నడుస్తుంది. బట్ అక్కడే స్ప్లిట్ సెకండ్స్ లో మన గాంజోగాడు ఒంటి నిండా బ్లడ్ అయితే చుమ్ముతుంది. అండ్ తన ముఖం బాడీ ఇదంతా తేడా లేకుండా ఒక 1000 కత్తిపోట్లు గాంజోగాన్ మీద దిగితే ఎట్లుంటుందో అంత బ్లడ్ మన గాంజోగాన్ బాడీ నుంచి అయితే జుమ్మింటుంది. ఇంకా మన గాంజోగాడు కూడా కింద పడిపోతూ ఉంటాడు. అండ్ అది చూస్తుండే రుకియా కూడా ఆ పని తన చంపకు ప్లీజ్ అని చెప్పి బతిమలాడుతూ ఉంటుంది. ఇంకా మన కెప్టెన్ కుజికి గాడు కూడా అయిపోయింది, ఒకటే దెబ్బకి చంపేస్తానని చెప్పి తన స్క్వాడ్ తో అటాక్ చేస్తూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే అక్కడికి స్క్వాడ్ 13 కెప్టెన్ అయిన ఉటాకి టాక్ వచ్చి ఆగండి కెప్టెన్ కుచికి గారు, ఈ రోజు మీరు ఎంత విధ్వంసం చేయాలో అంతా చేశారులేండి, వదిలేసేయండి ఇంకా అనడంతో అప్పుడే వీళ్ళిద్దరు కన్వర్జేషన్ జరుగుతుంది. అసలు ఎందుకని నన్ను ఆపుతున్నావు అనడంతో అప్పుడే మన ఉటాకిటా కూడా మీకు ఆర్డర్స్ అనేటివి వినపడడం లేదా, కెప్టెన్ నైజన్ ఎవరో చంపేశారు. అండ్ ఇప్పుడు మనం వార్ టైంలో ఉన్నా సరే ఇద్దరు కెప్టెన్స్ కలిపి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో ఒక ఆర్డర్ అయితే పాస్ చేశారు. అదే రియూకాసన్ చంపకోకుండా వాళ్ళని ప్రాణాలతో అరెస్ట్ చేయాలి. అండ్ అంతేకాకుండా ఎవరు మన నైజాన్ని చంపారో తెలిసేంత వరకు వీళ్ళని చంపకూడదు అని చెప్పి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్ లోనే వీళ్ళిద్దరికి ఒక స్ట్రాంగ్ స్పిరిచువల్ ఎనర్జీ సెన్స్ అవుతుంది. అండ్ అది ఎవరిదని చెప్పి మన జుషిరోకి అర్థం కాదు, అదే స్క్వాడ్ 13 కెప్టెన్ కి. అండ్ అప్పుడే వీళ్ళిద్దరి దగ్గరికి గ్యాల్లో నుంచి ఒక పర్సన్ వస్తాడు. అండ్ తను ఎవరో కాదు మన ఇచిగో కుర్జాకి. అండ్ మీ సోరిచి దగ్గర నుంచి గ్లాడర్ ని తస్కరించి మన ఇచిగో గడి ఇక్కడికి ఎంటర్ అవుతాడు. అండ్ అప్పుడే ఎంటర్ అయిన వెంటనే మన రుకి ఇచిగోని చూసి తనని తిడుతుంది అనమాట. అసలు ఎందుకని నువ్వు ఇక్కడికి వచ్చావు అనడంతో ఇంకా మన ఇచిగో గడి కూడా తనని చూసి తనని తిట్టి ఏమైంది, నువ్వు చనిపోతానంటే నేను నిన్ను కాపాడుకోండి ఉంటాను అనుకుంటున్నావా, అండ్ నేను ఇక్కడికి వచ్చిండేది నిన్ను కాపాడడం కోసమే, అండ్ ఇప్పుడు చూడు నేను చేసే విధ్వంసం అనడంతో అప్పుడే రుకియా కూడా ఒక్కసారి నిన్ను నువ్వు చూసుకో, నువ్వు ఎంతలా డ్యామేజ్ తీసుకున్నావో ఇదంతా నువ్వు చేయడం అవసరమా అనడంతో ఇంకా అప్పుడే మన ఇచ్చుకోగాడు కూడా ఈసారి నువ్వు అస్సలు భయపడకు, అండ్ ఈసారి ఎవడు నన్ను డిఫీట్ చేయలేడు, అండ్ నేనే ప్రతి ఒక్కరిని డిఫీట్ చేస్తానని చెప్పి వెనక్కి తిరుగుతాడు. అండ్ అప్పుడే మన ఇచ్చుకోగాని చూస్తుండే స్క్వాడ్ 3 కెప్టెన్ జుషిరోకి అర్థం కమట అసలు ఎవరు కెప్టెన్, అండ్ అతని దగ్గర నుంచి అంత స్పిరిచువల్ ఎనర్జీ వస్తుంది అనడంతో దానికి మన కెప్టెన్ కుచికి కూడా నువ్వేం భయపడకో, వాడు జస్ట్ ఒక రియూక అవుట్ సైడర్ అనడంతో ఇంకా ఆ మాటలు విని మనోనికి మైండ్ పోతుంది, ఏంటి తన దగ్గర నుంచి అంత స్పిరిచువల్ ఎనర్జీ వచ్చింది అనడంతో ఇంకా అప్పుడే మన కుచికి కూడా నువ్వు జస్ట్ చూస్తూ ఉండు వాడిని నేను చంపేస్తాను అనడంతో ఇంకా అప్పుడే మన ఇచ్చుకోగాడు కూడా రే బిగ్ మౌత్ గాయ్ త్వరగా రారా యుద్ధం చేసి రుకేన్ నేను సేవ్ చేయాలి అనడంతో దానికి కెప్టెన్ కుచికి కూడా నవ్వుకుంటా ఆ మాట నేను రా చెప్పాల్సిండేది బిగ్ మౌత్ గాయ్ అంటాడు. అండ్ ఇక్కడ బిగ్ మౌత్ గాయ్ అంటే వీళ్ళ దృష్టిలో జస్ట్ వాగుడుకాయ అనే ఒకటే అర్థము. ఇంకా అప్పుడే మన కుచికి గాడు అవునా అయితే ఈసారి తట్టుకో చూద్దామని చెప్పి లాస్ట్ టైం ఎలాగైతే ఇచ్చుకోగాని కట్ చేసి పారదొప్పాడు ఈసారి కూడా అలాగే చేద్దామని చెప్పి వెంటనే తన అటాక్ అనేది లాంచ్ చేస్తాడు. లాస్ట్ టైం లాగానే ఈసారి కూడా నువ్వు నా చేతిలో చావబోతున్నావు అని చెప్పి మన కుచికి అనుకుంటాడు కానీ బట్ ఈసారి తను చేసిండే అటాక్ ని మన ఇచ్చుకోగడ్డ యాడ్ చేసి ఏమైందిరా నీ అటాక్ నాకు తగలనట్లుంది అండ్ నీ అటాక్ నేను చూసేసా కూడా ఇప్పుడు నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకో అని చెప్పి ఇద్దరు స్లాసెస్ ఇచ్చుకుంటారు వాళ్ళ జాన్పక్తుస్తో. ఇంకప్పుడే మన కుచికి గాడు కూడా ఓకే టైం లేట్ అయ్యేందుకు ఈసారి నువ్వు తప్పించుకోలేవులే అని చెప్పి ఇంతకు ముందర గాంజో గ్యాన్ మీద ఎటువంటి అటాక్ అయితే లాంచ్ చేస్తాడో ఈసారి కూడా అటువంటి అటాక్ ఇచ్చుగో మీద లాంచ్ చేద్దామని చెప్పి వెంటనే తన స్క్వాడ్ ని తీసి సెన్బన్ జాకురా 8000 చెర్రీ బ్లాసమ్స్ అంటాడు. ఇంకా అది చూస్తుంటే రుకియాకి మైండ్ పోయి ఇచ్చుకో పారిపో లేదంటే నువ్వు చనిపోతావు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. బట్ ఈ గ్యాప్ లోనే ఆ స్క్వాడ్ మాయమైపోయే లోపలే ఒక దారం అనేది ఆ స్క్వాడ్ ని కట్టేసి ఆ అటాక్ అనేది మన ఇచ్చుగో గన్ మీద లాంచ్ కాకుండా ఆపుతుంది. అండ్ తను ఎవరో కాదు మన ఒరిచి అనమాట. ఒకవేళ ఒరిచి గాని ఇక్కడికి గన్ రాకోకుండా ఉంటే కరెక్ట్ టైమింగ్ లో అటాక్ గన్ లాంచ్ కాకోకుండా ఆపుకోకుండా ఉందంటే ఈ పాటికి ఇచ్చుగో గన్ ఫోటోకి దండబడిపో ఇదైతే కన్ఫామ్. నాకు కట్టుపడిన ఫ్రెండ్స్ అనమాట. ఒరిచిని చూసిండే మన కెప్టెన్ కుజికి గాడు అండ్ స్క్వాడ్ 13 కెప్టెన్ అయిన జుషిరో గాడు అండ్ రుకియా ఇచిగో అండ్ హనటోరో గాడు 5 మంది కూడా షాక్ అయిపోతారు. అండ్ ఈ సస్పెన్స్ తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి, ప్రతి ఒక్క కామెంట్ మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకండి, ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ మీ తెలుగు యానిమే కుర్రోడు.